ఈ ఎన్నికలకు సంబంధించి సమాచారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సమాచారం అందించేందుకు జయరాజ్ అదేవిధంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి రవిచంద్ ఇద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలను ముందే ఊహించిందా టీడీపీ కానీ, లేకుంటే వైసీపీ ఇలాంటి ఫలితం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిందా? ఎలాంటి వాతావరణం ఆయా పార్టీల్లో కనిపిస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో? కళ్యాణ్, కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూటమి సంబరాలు చేసుకుంటుంది. ఎక్కడికక్కడ బాణాచంచాలు కాలుస్తా ఉన్నారు, స్వీట్లు పంపకాలు చేస్తా ఉన్నారు. అమరావతి రాజధాని అని చెప్పేసి నినదించేటటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అన్నింటా అటు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ ఆఫీసులో కూడా కళకళలాడిపోతాని సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద అధికారికంగా ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రకటించినటువంటి ఆధిక్యత ఉన్న సీట్లు గమనిస్తే టీడీపీ 131 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతతో ఉంది, జనసేన 20 స్థానాల్లో ఆధిక్యతతో ఉంది, వైసీపీ కేవలం 14 స్థానాల్లోనే మాత్రమే ఆధిక్యతతో ఉంది, బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యతతో ఉంది. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి వస్తే 16 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కొనసాగుతూ ఉంది, వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతతో ఉన్నటువంటి పరిస్థితి. జనసేన 2 స్థానాలు, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యతతో ఉంది. మొత్తం మీద చూస్తే చాలా అత్యధిక భారీ మెజార్టీని సొంతం చేసుకునేటటువంటి దిశగానే చాలా మంది అభ్యర్థులు, అటు పార్లమెంట్ అభ్యర్థులు, ఇటు అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు కూడా వచ్చినటువంటి మెజార్టీలు కూడా గెలిపే కాకుండా మెజార్టీలు కూడా చాలా ఎక్కువ మెజార్టీతో గెలిపొందటానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ వరుస కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 3-4 దాదాపు ఎక్కువ స్థానాల్లో అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈవీఎంలో వచ్చినటువంటి లెక్కించినటువంటి ఓట్ల శాతమే ఎలా ఉంటే ఇంకా మొత్తం పోస్టల్ బ్యాలెట్లు దాదాపు 4.5 లక్షలకు పైగా ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఇంకా లెక్కించాల్సి ఉందో వాటికి సంబంధించినటువంటి లెక్కింపు కూడా పూర్తయితే అత్యధికంగా మెజారిటీతోనే ఇప్పుడున్నటువంటి కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీతోనే గెలుపొందే అవకాశం ఉంది. రైట్ జయరాజ్, ప్రస్తుతం మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. రవిచంద్, పూర్తి వివరాలు ఏంటి? 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. పూర్తి వివరాలు ఏంటి? ప్రమాణ స్వీకారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్న వివరాలేంటి? సతీష్, టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తుది తీర్పు, ప్రజల తీర్పు అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ప్రమాణ స్వీకారం ఎక్కడ జరుగుతుంది అనే ఆతృత అయితే అందరిలో కనిపిస్తుంది. కానీ టీడీపీ విశ్వసనీయ వర్గాలు చెప్పడం 9వ తారీఖు అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు మంచి రోజు అని చెప్తున్నారు. ఉదయం 10:58 అమరావతిలో ఎక్కడైతే నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతంలోనే చంద్రబాబు లక్షలాది మంది ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని బహిర్గతపరచలేదు. ఇప్పుడు వరకు కూడా మిత్రపక్షాలతో చర్చించాలి. ఇప్పటికే టీడీపీ నేత చంద్రబాబుతో సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ నేత సమావేశమయ్యారు. ఈ సాయంత్రానికి పవన్ కళ్యాణ్ కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత మాత్రమే మీడియాకి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అనధికారిక సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 9వ తారీఖు మంచి రోజు కాబట్టి, ఎందుకంటే ఇక్కడి నుంచి 5 రోజుల సమయం ఉంది. ఈ 5 రోజుల్లోపు అన్ని ఏర్పాట్లు చేసుకుని భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని టీడీపీ భావిస్తుంది. ఎందుకంటే 2014లో కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఆయన లక్షలాది మంది ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈసారి ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా చేరతారా? ఒకవేళ ఆ పోస్ట్ మీకు అదే అడగబోతున్నాను.